నాగార్జున గారు మీరు కూడా మాట్లాడిన తర్వాత ఫైనల్గా శ్రీనివాస్ గారు మీ ఇద్దరికి సంబంధించి మీరు లేవనెత్తిన అంశాల మీద కూడా వారు సమాధానం చెప్తారు. నాగార్జున గారు ముందుగా జై హింద్ అండి. సాక్షి టీవీ ప్రేక్షకులకి అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశ సైన్యం ఒక 24 క్షిపణులతో 9 చోట్ల ఆపరేషన్ సింధూర్ అనే ఒక ఆపరేషన్ చేయడం, తద్వారా మన పైన జరిగినటువంటి, మన దేశం మీద జరిగినటువంటి ఉగ్రవాద తీవ్రవాద దాడికి బదులు ఇవ్వడం అనేది నిజంగా చాలా ఆనందకరమైన విషయం. ఇటువంటి ప్రొయాక్టివ్ మిలిటెంట్ దాడి మనం గతంలో కూడా చూసాం, చిన్నప్పటి నుంచి కూడా చూసాం, ఇప్పుడు కూడా జరుగుతుండడం కూడా మంచి రకమైన పనే. వాస్తవానికి ఇందాక పెద్దలు రిటైర్డ్ మేజర్ శ్రీనివాస్ గారు చెప్పినా, కృష్ణరాజు గారు చెప్పినా, వాస్తవానికి పాకిస్తాన్ మనలాగే ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత నిజంగా భారతదేశ రాజకీయ నాయకులు అయితేనేమి, భారతదేశ ప్రధానమంత్రులు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, భారతదేశాన్ని నడిపించిన విధం, సువిశాలమైనటువంటి భారతదేశం, భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి ఒక అంశాన్ని ప్రధానంగా మలుచుకొని భారతదేశాన్ని ఒక సమిష్టి కృషితో బాధ్యతతో ముందుకు తీసుకున్న వైనం పాకిస్తాన్తో కంపారిజన్ చేసుకుంటే ఆ డిఫరెన్స్ తెలుస్తుందండి. దీనికోసం పోరాడేటువంటి ప్రతి ఒక్కరికి, అప్పటి నుంచి జవహర్లాల్ నెహ్రూ గారి కాడి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాకా, ఉద్యోగస్తులు కానీ లేకపోతే వివిధ సెక్టార్స్కి సంబంధించిన కానీ క్లియర్ కట్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఉగ్రవాదాన్నే ఒక జాతీయవాదంగా మార్చుకొని దాన్ని పెంచి పోషించి తద్వారా అదే మెడకు చుట్టుకొని ఈరోజు ఒక విఫల దేశంగా, అంటే ప్రపంచ శాంతికి ప్రమాదక గంటిగా పాకిస్తాన్ మారితే నిజంగా భారతదేశం నిజంగా ప్రపంచ స్థాయిలోనే ఒక గొప్ప శాంతికి అహింసకి మారుపేరుగా నిలిచి నిజంగా భారతదేశాన్ని మున్ముందుకు నడిపించినటువంటి అందరి రాజకీయ నాయకులకు, అన్ని రాజకీయ పార్టీలకు కూడా నిజంగా ఈ వేదిక ద్వారా వారి కృషికి కాస్త అభినందనలు తెలపాలనేది నా ప్రధాన ఉద్దేశం. దాంతోపాటు ఒక 2 రకాలైనటువంటి ఉదాహరణలు, అంటే వారి టెక్నికల్ అంశాలు అవన్నీ పెద్దలు రిటైర్ మేజర్ గారు మాట్లాడతారు, కానీ 2 రకాల విషయాలు నన్ను ప్రధానంగా ఆకర్షించినాయి. ఒకటి అంటే మాకున్నటువంటి నాలెడ్జ్లో రిటైర్డ్ మేజర్ శ్రీనివాస్ గారే చెప్పాలి. భారతదేశ విభజన తర్వాత 2 దేశాలు, పాకిస్తాన్ భారతదేశం ఏర్పడిన తర్వాత కీలకంగా మారినటువంటి 3 అంశాలు, ఒకటి కాశ్మీర్ పండిట్టు, 2 సిక్కులు, 3 ముస్లింలు. ఈ 3 రకాలైనటువంటి జాతులు భారతదేశం వైపే ఉన్నాయని చెప్పడానికి ఒక కాశ్మీర్ పండిట్ మిస్త్రీ, అదేవిధంగా ఇంకొక మేడము కురీషి, మరొక సింగ్ సంబంధించిన వ్యోమికా సింగ్, ముగ్గురు భారతదేశ ఉన్నతాధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి భారతదేశంలో కీలకమైనటువంటి జాతుల మధ్య ఉన్నటువంటి ఆ ఔన్నత్యాన్ని, ఆ క్రమశిక్షణని, ఆ బాండింగ్ని ప్రదర్శించడం నిజంగా అది భారతదేశ కేంద్ర ప్రభుత్వం కానీ భారతదేశ ప్రభుత్వం కానీ తీసుకున్నటువంటి మంచి మూమెంట్ అని నేను ఫీల్ అవుతున్నానండి. దాంతోపాటు 2 రకాల అంశాలు, ఒకటి అటువైపు అయినటువంటి ఓవైసీ గారు, ఇక్కడ ఉన్నటువంటి సిద్ధారామయ్య గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రిగా ఉండి నుదుటున సింధూరాన్ని పెట్టి ఆ మద్దతు తెలపడం కానీ, కీలకమైనటువంటి ఓవైసీ గారు భారతదేశం జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, నిజంగా ఈరోజు కుల మత వర్గ వర్ణ విచక్షణ లేకుండా అందరం భారతీయులుగా నిలబడేటువంటి సమయాన్ని నిజంగా వీరిద్దరూ బాగా చేయడం అనేది నాకెందుకో మంచి వాతావరణాన్ని నెలకొన్నట్లే అనిపిస్తుంది. ఇటువంటి అంశాల్లో రాజకీయాలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వకుండా అందరూ భారతీయులుగా ముందుకు రావాల్సినటువంటి విషయం మంచిది అనేటువంటి ఫీలింగ్లో ఉన్నాం. ఇంకా టెక్నికాలిటీ ఇష్యూకి వస్తే శ్రీనివాస్ గారు రిటైర్డ్ మేజర్ కాబట్టి మా అందరికీ సామాన్యులకి కొన్ని తెలివి కాబట్టి వాటి గురించి కొన్ని అడుగుదాం అనుకుంటున్నానండి. వాస్తవానికి నో ఫస్ట్ యూజ్ అని మన ఒక డిసిషన్ తీసుకున్నాం. అంటే మొదటి తుపాకీ గుండు మన వైపు నుంచి పేలకూడదు అనేటువంటి ఒక విధానం తీసుకోవడం ఇంకా కూడా అది సమర్థనీయ విషయమా అనేది ఒక ఆలోచన జరుగుతుందండి. అది ఫస్ట్ పాయింట్. 2, మాకు వచ్చినటువంటిది ఆర్టికల్ 51 ఐక్యరాజ్య సమితి ప్రకారం రైట్ ఫర్ డిఫెన్స్తోనే ఇప్పటిదాకా మనం యాక్షన్స్ చేసాం. నిజంగా వార్ అనేది ఒక పెద్ద సంబంధమైన అంశమే కాబట్టి ఇది వారని మనం చెప్పలేము. పాకిస్తాన్ ప్రాంతంలో కానీ లేకపోతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కానీ ఉగ్రవాద స్థావరాల మీద చేసినటువంటి దాడి రైట్ ఆఫ్ డిఫెన్స్ కింద ఆర్టికల్ 51 ఐక్యరాజ్య సమితి ప్రకారమే మనం చేసామనేటువంటి ప్రపోజల్ చేసినప్పుడు నిజంగా గ్లోబల్ నెరేటివ్ ఎలా ఉండాలి,
ప్రీ వార్ డిప్లొమాటిక్ ఏ విధంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో ఎలా ఉండాలి, అదేవిధంగా యుఎస్, రష్యా, ఫ్రాన్స్ అండ్ యూకేలతో ఆ డిప్లొమాటిక్ రీసెర్చ్ కానీ ట్రేడ్ ప్రమోషన్ కానీ ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో మనకున్నటువంటి చవురు ఒప్పందాలు వాటి వైపున, అంటే వార్ అనేది చాలామంది మాట్లాడుకోవడానికి ఈజీగా ఉన్నా అది ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ మనం పెట్టే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, అదేవిధంగా సదర్న్ ఏషియాస్ కంట్రీస్కి సంబంధించి నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఈ అన్ని కంట్రీస్కి ఇజ్రాయెల్ సపోర్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాదాపుగా వార్ అనేది మొదటి ఆప్షన్గా మనం చేసుకోం కాబట్టి ఈ డిప్లొమాటిక్ రీసెర్చ్తో నిజంగా ఉగ్రవాదం అనేది భారతదేశంకి మించి పాకిస్తాన్కి కూడా ప్రమాదం కాబట్టి ఈ దేశాలన్నీ కలిసి ఉగ్రవాదం మీద, తీవ్రవాదం మీద అందరం కలిసి దాడి చేస్తే ఏ విధంగా డిప్లొమాటిక్గా ముందుకు పోతే బాగుంటుంది. నిజంగా పాకిస్తాన్కి కూడా ఇది ముఖ్యమని నా ఫీలింగ్ అండి, నా పర్సనల్ ఫీలింగ్. పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదాన్ని నిర్మూలించడం పాకిస్తాన్ కూడా బాధ్యత తీసుకుంటే ఎలా ఉంటుంది, దీని మీద అమెరికా కానీ ఫ్రాన్స్ కానీ సోవియట్ యూనియన్ వీళ్ళందరితో కలిసి ఒక డిప్లొమాటిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ఇటువంటి విషయాల్లో ఏ దేశానికి ఆ దేశం వాళ్ళ ఇంట్రెస్ట్లు ముందు చూసుకుని తర్వాత వస్తారు.